ఇదే అంశంపై ఈ రోజు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రైవ్ లో మనతో మాట్లాడేందుకు దుగ్గరాజు గారు విశ్లేషకులు జూమ్ లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బండారు రామ్మోహన్ గారు రాజకీయ విశ్లేషకులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. దుగ్గరాజు గారు నమస్కారం అండి. సార్ నా వాయిస్ వినపడుతుందా సార్? దుగ్గరాజు గారు రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. సో మొత్తంగా చూస్తే కర్ణాటకలో రాజకీయం అయితే రసకందాయంలో పడింది. ఇటు శివకుమార్ అదేవిధంగా సిద్ధరామయ్య వర్గాల మధ్య అయితే ఎవరు ఇప్పుడు కొత్తగా శివకుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్నారా లేదా సిద్ధరామయ్య ఆ కుర్చీలో కొనసాగుతారా అనేది మాత్రం కర్ణాటక వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలు కేంద్రంలో కూడా ఖచ్చితంగా ప్రభావం చూపుతూ ఉంటాయి. ఢిల్లీలో కూడా ఈ కర్ణాటక రాజకీయంపై పెద్ద ఎత్తున జోరుగా చర్చ సాగుతుంది. ఒకవేళ సిద్ధరామయ్యను తప్పిస్తే సిద్ధరామయ్య ఊరికే ఉంటారా లేదంటే మరో షిండేలా మారిపోతారా అన్నది కూడా ఆసక్తి రేపుతున్న అంశం. ఏది ఏమైనా కర్ణాటకలో అధికారాన్ని చేపట్టడం కోసం శివకుమార్ మొదటి నుంచి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఆ గెలుపులో శివకుమార్ దే కీలక భాగం అంటూ కూడా అప్పట్లో ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒప్పుకుంది. కానీ 2.5 సంవత్సరాల తర్వాత ఇద్దరిలో మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పినప్పటికీ ఆ దిశగా ఏమీ మార్పులు చేర్పులు ఉండవని చెప్పి సిద్ధరామయ్య చెప్తున్నా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం దేశ రాజకీయాల్లోనూ కర్ణాటక రాజకీయాల్లోనూ ఆసక్తి రేపుతున్న అంశం. ఇక దుగ్గరాజు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. దుగ్గరాజు గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్, చూస్తున్నాం మొత్తంగా కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. ఒకవైపు చూస్తే శివకుమార్ మొత్తం తానే అంత గెలుపు కోసం కృషి చేసిన పరిస్థితి. సో అధిష్టానం అప్పట్లో చెప్పడంతో కాస్త శివకుమార్ వెనక్కు తగ్గారు, సిద్ధరామయ్య పగ్గాలు చేపట్టారు. సో ఖచ్చితంగా అధికార మార్పు దిశగానే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయనుకోవాలా? ఏం చెప్తారు సార్? అంటే నిజానికి కర్ణాటకలో ఈ ఒప్పందం ఉందనే విషయం చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. మొదటి 2.5 సంవత్సరాల పాటు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఆ తర్వాత శివకుమార్ కు అప్పగిస్తాం పగ్గాలు, ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి ఒప్పందం ఒకటి జరిగింది, తెర వెనుక జరిగింది. అది హైకమాండ్ కూడా ఒప్పుకుంది, కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఒప్పుకుంది అనేటువంటి విషయం కర్ణాటకలో చాలా కాలంగా అందరూ అంటున్నటువంటి విషయం. సో ఇప్పుడు 2.5 సంవత్సరాలు దగ్గర పడుతున్న సందర్భంగా తన విషయం ఏమిటో తేల్చమని, తనకి ఎంతగా ఎప్పటికి ఇస్తారు ముఖ్యమంత్రి అనే విషయం చెప్పమని శివకుమార్ అడుగుతున్నాడు, అడిగిస్తున్నాడు, తన మద్దతు ద్వారా అడిగిస్తున్నాడు కూడా. సో ఇలాంటి సమయంలో మరి గతంలో ఛత్తీస్గఢ్ లో చేసినట్టుగా ఒప్పందాలను ధిక్కరించి వద్దనుకొని కొనసాగిస్తాన సిద్ధరామయ్యని అక్కడ కూడా అలాగే వచ్చిందండి. ఛత్తీస్గఢ్ లో కూడా గతంలో గెలిచి 2.5 సంవత్సరాలు అన్నారు. కానీ అలా కాకుండా ఉన్న ముఖ్యమంత్రిని అలా భగేగా కొనసాగించారు. దానివల్ల పార్టీ నష్టపోయింది తర్వాత ఎన్నికల్లో. ఇప్పుడు కర్ణాటకలో కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తే పార్టీకి నష్టం జరుగుతుందేమో. శివకుమార్కి బాగానే మద్దతుదారులు ఉన్నారు కాబట్టి పార్టీ హైకమాండ్ అనేటువంటిది చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి. పైగా కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా కర్ణాటక వాడే. సో కర్ణాటకకి చెందిన మల్లికార్జున ఖర్గేనే అధ్యక్షుడిగా ఉండి కర్ణాటక వ్యవహారాలు సక్రమంగా